రేవంత్ రెడ్డి గారి మేడిగడ్డ టూర్ అంతా కూడా మీరు ఫాలో అయ్యారు. మీరు నిన్న కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? గత 10 ఏళ్ల క్రితం కేసీఆర్ కనపడ్డారా, లేకుంటే కేసీఆర్ వైరాగ్యంలో మాట్లాడారా? ఎందుకంటే వారు చేసిన కామెంట్లు నా కట్టగల వరకు నేను తెలంగాణ కోసం పోరాడతా కొట్లాడతా అన్నారు. వారు తెలంగాణ ఉద్యమంలో వాడిన పదాలు కూడా ఇలాంటివే. కరెక్ట్. ఆయన 10 సంవత్సరాల క్రితం ఇలాగే ఉన్నాడు, 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఉన్నాడు. కొంచెం ఆయన హెల్త్ మంచిది అనుకుంటున్నాను. స్లిమ్ గా ఉంటాడు, కేర్ఫుల్ గా ఉంటాడు. కానీ చాలా అదృష్టంగా ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన 4 years లో వచ్చి ఒక రీజనల్ పార్టీని తోసేశాడు, గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి, చాలా ఇంటెలిజెంట్. కానీ కేసీఆర్ పార్టీని తరిమేస్తాను తీసేస్తాను అన్న వ్యక్తి మళ్ళీ కేసీఆర్ సెంటర్ స్టేజ్కి తీసుకొచ్చాడు. గత 15 రోజులు బట్టి ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఓడిపోయాక, ఆపరేషన్ అవ్వాక ఇంటికాడ కూర్చొని ఏ రకంగా ముందలకు రావాలి, ప్రజలకు ఏ ఫేస్తో రావాలి, ఏ వాయిస్తో రావాలంటే ఇది అవకాశం ఇచ్చారు. మీరు ఒక రాజకీయ నాయకుడిని పక్కన తోసేయాలంటే ఇగ్నోర్ చేయాలి, ఆయన ఉన్నట్టుగా మాట్లాడుకోవడం. మనం చూస్తున్నాం కదా పాలిటిక్స్లో, మీరు ఎక్కువ అటెన్షన్ ఇస్తే మళ్ళీ సెంటర్ స్టేజ్కి వచ్చాం. మేము బీజేపీ ఇక్కడ పోటీ చేస్తాం, బీఆర్ఎస్ అయిపోయింది అన్నారు రేవంత్ రెడ్డి గారు. అది మళ్ళీ కేసీఆర్కి ప్రైమ్ పొజిషన్ ఇచ్చాడు కదా. ప్రైమ్ పొజిషన్ ప్రజల దృష్టి అంతా మళ్ళీ కేసీఆర్ మీద తీసుకొచ్చారు కదా. బీజేపీ కనపడట్లేదు, వెనక్కి తోసేసాడంటే చాలా మంది బీజేపీ నాయకులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఎందుకు మళ్ళీ కేసీఆర్కి సెంటర్ స్టేజ్ ఇష్యూ. సరే, ఇష్యూ కాళేశ్వరం ఇది అది ఉన్నది, ఇంకా ఇవన్నీ కాదట్లేదు. కానీ పొలిటికల్గా మళ్ళీ కేసీఆర్కి ఒక మంచి అవకాశం ఇచ్చి ఆయన మీద అటెన్షన్ అవ్వటం కరెక్టా అంటే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అన్న మాట ఏంటి, వాళ్ళు తీసేస్తాం అయిపోయింది, ఏ సీట్లు రావు, చాలా మంది చాలా మాటలు అన్నారు. కానీ మళ్ళీ కేసీఆర్ సెంటర్ స్టేజ్కి వచ్చాయి. కానీ నిన్న వారి ప్రసంగం చూసిన తర్వాత, ఎందుకంటే ఆఫ్టర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ఈగర్గా చూశారు కేసీఆర్ ఏం మాట్లాడతారు, వారి పార్టీ వ్యూహం ఎట్లా ఉంటుంది. చాలామంది బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఈ రకరకాల చర్చ కొనసాగుతున్న క్రమంలో నిన్న వారి ప్రసంగ తీరును, అదేవిధంగా పార్టీ సభ తీరుతలను చూస్తే పార్టీ మళ్ళీ రీస్ట్రెంథన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 100% అవుతుంది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇప్పుడు చిన్న రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారు 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా ఎక్కడే కాంగ్రెస్ చేస్తారు. అక్కడ ఉన్న ఈ 10 సంవత్సరాలు ఈ పార్టీ పరిపాలించింది. ఒక చిన్నది ఆశ్చర్యమైన విషయం, 1 minute ఓన్లీ వెళ్తే, ఒక్క నిమిషం దయచేసి ఇవ్వండి. 60 సంవత్సరాల్లో ఏ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక ప్రాంతీయ పార్టీ గవర్నమెంట్, అయితే తెలుగుదేశం కాంగ్రెస్ అంతా 2 పార్టీలు ఉండేవి, దాన్ని లెక్క పెట్టలేదు. ఆంధ్రాలో ఎప్పుడూ ఒక ప్రాంతీయ పార్టీని దింపలేదు. తెలంగాణలో అది ఒక రికార్డ్. రేవంత్ రెడ్డి గారు చేసింది రికార్డ్. అది నేను ఎప్పుడు అంటా ఉన్నాను, మీ షోలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇది చాలా కష్టం ఆ పని చేశాయి. కానీ ఇంకో పక్కన ఏంటంటే 60 సంవత్సరాలు బట్టి ఏ ప్రాంతీయ పార్టీ పోలేదు. డిఎంకే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏడీఎంకే అనుకోండి, టీడీపీ అనుకోండి, మమతా బెనర్జీ పార్టీ, లాలూ పార్టీ, శివసేన, ఇవన్నీ అకాలీదళ్, దాదాపు 100 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం ఒక బి గ్రేడ్ లీడర్షిప్ ఇచ్చిన, ఏ గ్రేడ్ కూడా అక్కర్లేదు. బి గ్రేడ్ అంటే ఉద్దవ్ ఠాక్రే లాంటి వాళ్ళు అది సర్వైవ్ అయిపోతారు, అది సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది కేసీఆర్, ఎంత ఓడిపోయా మార్చుకుంటే సర్వైవ్ అవుతాడు, పవర్లోకి వచ్చేస్తారు, సర్వైవ్ అవుతాడు, ఫోర్స్గా ఉంటాడు. కానీ ఆ లీడర్షిప్లో మేము ఈ తప్పులు చేశాం, ఓపెన్గా కనపడే తప్పులు అవి మార్చుకుంటే సర్వైవ్ అవుతారు ప్రాంతీయ పార్టీలు. ఎక్కడైనా ఇప్పుడు వరకు ప్రాంతీయ పార్టీలు డిసపేర్ అవ్వలేదు భారతదేశంలో. రైట్. వాసుదేవరెడ్డి గారు, కల్లా సుజాత గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. మార్నింగ్ సుజాత గారు. వాసుదేవరెడ్డి గారు, నల్లగొండలో మీ లక్ష్యం నెరవేరిందా? అంటే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా నల్లగొండలో సభ ఎందుకు పెట్టారు, మేడిగడ్డకు వెళ్లకుండా నల్లగొండకు ఎందుకు పోయారు, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో నిన్న మీరు ఊహించినట్టుగానే జనం బాగానే వచ్చారు, కేసీఆర్ గారు డైలాగ్ డెలివరీ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా నల్లగొండ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకారు? ఇప్పుడు నిన్ననే మా అధినాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నల్గొండ సభలో. ఏం చెప్పారు? నేను ప్రజల మధ్యలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, నేను ఒక పక్క ఇబ్బందిగా ఉన్నా, కాలుకి ఇబ్బంది అయినా కూడా నేను మీ అందరితో కలవడానికి ఎందుకు వచ్చిన విషయాన్ని కూడా సభా వేదిక ద్వారానే తెలియజేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ అన్యాయాన్ని మరి మీ అందరికీ తెలియజేయడానికి నేను ఇంత ఇబ్బంది ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగద్దు,
నాకు ఈ పరిపాలన అనేది ఎవరైనా చేసుకోవచ్చు, దాని గురించి పెద్ద క్వశ్చన్ చేయలేదు. అందుకే మీరు ఒకసారి మీరు నిన్న సభలో గమనించండి, ఎక్కడా రాజకీయాలు చేయలేదు. ఇంకొకటి కూడా, అది రాజకీయ సభ కాదు, ఇది ఎన్నికలకు సంబంధించింది కాదని కూడా స్పష్టంగా చెప్పారు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి, ఈ ప్రాంతంలో అధికారంకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 నెలల్లో వారికి ఎందుకంటే అనుభవం లేదు కదండి. రేవంత్ రెడ్డి గారు వారే చెప్పారు స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎన్నికల కన్నా ముందు, మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే మీకు అనుభవం లేదు కదా, ఎట్లా పరిపాలిస్తారంటే ఆయన ఒక మేస్త్రి ఉదాహరణ చెప్పిండు, ఒక బిల్డింగ్ కట్టే మేస్త్రి ఉదాహరణ చెప్పిండు. ఇప్పుడు అదే ఆ మేస్త్రి ఉదాహరణ చెప్పిందే ఇప్పుడు నడుస్తా ఉన్నది. అంటే గుంపు మేస్త్రి అని ఎందుకు చాలా మంది పత్రికల్లో కానీ విమర్శలు కూడా ఎందుకు వస్తా ఉన్నాయంటే, నాడు ఆ విషయాన్ని టీవీ చర్చలో చెప్పిర్రు కాబట్టి ఇవాళ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో అడ్మినిస్ట్రేషన్ చేసుకొని నడిపించచ్చు, పెద్ద ఇష్యూ కాదని చెప్పి అలాంటి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ గదే కుంభం ముంచింది. తనకు అనుభవం లేదు కాబట్టి, తనకి ఈ యొక్క ప్రాంతం మీద పట్టు లేదు కాబట్టి, ఇదే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, లేదా నిధుల విషయంలో కావచ్చు, కేంద్రంతో ఉన్న పేచీల విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన రాలేకపోయింది. ఎందుకు రాలేకపోయిందంటే ఆయనకు సమయం సరిపోలేదు. ఉన్న 2 నెలలు ఏం జరిగిందో రివ్యూ చేసుకోలేకపోయాడు. వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రతిపక్ష పార్టీ ఒక పక్క ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చిండు, ఆ మ్యాండేటరీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయకుండా నిత్యం కేసీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలకు అవకాశం ఇచ్చిర్రు తప్పితే వాస్తవంగా మనం ఏం చేయాలి, మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, రేపు భవిష్యత్తులో మన ముందు కళ్ళ ముందున్న అంశాలు ఏంటి అని చెప్పి ఎక్కడ కూడా మరి మాట్లాడినట్టు సందర్భాలు లేవు. నిన్న కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండు. అందుకనే నిన్నటి మీటింగ్ లో స్వయంగా మేము 10 సంవత్సరాలు ఈ కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పకుండా కొట్లాడినము, సమస్య లేదు, ఇచ్చే సమస్య లేదని చెప్పి కొట్లాడినాము. కానీ మీరు వచ్చిన ఈ 2 నెలల్లో మీకు అవగాహన లేకపోవడం వల్ల, మీ ఇరిగేషన్ మినిస్టర్ కి తెలియకపోవడం వల్ల, మీకు తెలియకపోవడం వల్ల అధికారులు సంతకాలు పెట్టినారు, మీరే కొన్ని సందర్భాల్లో ఒప్పుకున్నారు. రెండో అంశం కూడా మీరు గమనించండి, ఇవాళ నిజంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు అప్పచెప్పకుంటే మీరు అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పెడతారండి? మనం అందరం కలిసి కొట్టడాలని మీకు అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టినట్టే అర్థమైంది కదా, మీరు తప్పు చేసినట్టు అర్థమైంది కదా. కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అందుకని నిన్న చెప్పిండ్రు, మంచి పాలిచ్చే పైన అమ్ముకొని దున్నపోతును కొనుక్కున్నారు మీరు అనవసరంగా. అయినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నేను పనిచేసిన కాబట్టి, ఆనాడు 14 సంవత్సరాలు ఒక వనవాసం లాగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనాలు తప్పితే మాకు వేరే ఉద్దేశం లేదని నిన్ను స్పష్టంగా చెప్పిండ్రు. ఇలా ఒకటి గమనించండి వెంకట్ గారు, మేము కేఆర్ఎంబి విషయంలో ప్రజలను కలవడానికి వెళ్తే వీరు పోటాపోటీగా ఒక పక్క బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంటే దాన్ని పక్కకు పెట్టి ఇమీడియట్లీ మేడిగడ్డకు తీసుకెళ్లి రాజకీయం చేయడంలో అంతర్యం ఏందండి రేవంత్ రెడ్డి గారిది? అంటే కావాలని గిచ్చిగాయం పెట్టడానిక? మేము విషయాలు చెప్తే మీరు తెల్లారి మళ్ళీ చెప్పండి, ఖండించండి, మీకు సంబంధించిన అంశాలు చెప్పండి. కానీ మీరు ఒక పక్క రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి విషయాలు మీరు బడ్జెట్ పెడితే తెల్లారి ఆ బడ్జెట్ మీద చర్చ పెట్టకుండా ఇరిగేషన్ మీద చర్చ పెట్టి మళ్ళీ తెల్లారి మీరు అందరినీ కూడా బస్సులు పెట్టి మీరు మేడిగడ్డకు, ఎందుకంటే మీకు మేడిగడ్డ తెలియదు, తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఒక పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదండి, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కెనాల్స్, 95 కిలోమీటర్ల ఫైజర్ పెయింట్స్, 12 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుల లిఫ్ట్ ఉన్న ప్రాజెక్టులో మేడిగడ్డలో 2 పిల్లర్స్ కుంగిపోతే దాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పితే నిజంగా ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన విషయాలను పక్కకు పెట్టి అనవసర విషయాలను మీరు తెర ముందుకు తీసుకొచ్చి ఎలక్షన్ ముందు అదే, అసెంబ్లీ ఎలక్షన్ ముందు అదే చేసిర్రు. మళ్ళీ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు మళ్ళీ ప్రజలు ఏదన్నా ఓటు ద్వారా ఆశించాలని ఒక సంకల్పం కొద్ది మళ్ళీ బురదల్లే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది తప్పితే లేదనే విషయం ఇలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది కళ్ళ ముందట. సుజాత గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇందాక పుల్లారావు గారు మాట్లాడారు, వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడారు, ఏం చెప్తారు? మీరు ఒక అస్త్రం ఇచ్చారు బీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ బలపడేందుకు. ఏంటది మేము ఇచ్చిన అస్త్రం ఏంటి? కేఆర్ఎంబి ఇష్యూ, కేఆర్ఎంబి మీరు ఒప్పుకోవడం ఇదంతా ఉంది కదా. కేసీఆర్ నల్లగొండ పోవాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ అక్కడ భారీ బహిరంగ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది?
బీఆర్ఎస్ కి పని ఏం లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు నిన్న చెప్పింది, నిన్న నేను డిబేట్లలో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం మీరు గమనించట్లేదు. వాళ్ళంట అసలు నల్గొండ సభ 10 రోజుల క్రితమే డిసైడ్ చేశారంట. ఒకవేళ 10 రోజుల క్రితం డిసైడ్ చేసింటే ఈరోజు కేఆర్ఎంపీ గురించి సంబంధం ఎలా అవుతుంది? అది లేదు అని అంటే ఈ రోజు మేడిగడ్డకు తీసుకొని పోతున్నందుకు ఆ సమయంలో నల్లగొండ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అన్నది ఎట్లయితుంది? వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నామని చెప్పారు. నాతో నిన్న డే అంతా డిబేట్లలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు 10 రోజుల కింద డిసైడ్ అయినప్పుడు మరి మా కాంగ్రెస్ గురించి చిన్న కరెక్షన్ సుజాత మేడం, చిన్న కరెక్షన్ విషయం ఏంటంటే అసెంబ్లీలో ఎప్పుడైతే కేఆర్ఎంబీ ఇష్యూ స్టార్ట్ కాబోతుందో, కేఆర్ఎంబీకి మీరు ఒప్పుకున్నారని ఒక వివాదం చెలరేగిందో అప్పుడే కేసీఆర్ నల్లగొండకు స్కెచ్ వేశారు. ఆ తర్వాత నిన్న మేడిగడ్డ మీ సంబంధం లేకపోయినా, నిన్న ఏజెండా లేకపోయినా మేడిగడ్డకు వెళ్ళారు. ఈ 2 విషయాలు చెప్పండి ప్లీజ్. అంటే మేము అసెంబ్లీలో మేడిగడ్డ కేఆర్ఎంపీ గురించి మాట్లాడి ఎన్ని రోజులు అయిందండి? అసెంబ్లీ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? వాళ్ళు చెప్పేమో 10 రోజులు అయింది అంటారు. మీరేమో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు స్కెచ్ చేసిరు కేసీఆర్ అంటారు. అంటే వాళ్ళే ద్వంద్వ వైఖరిల గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇమీడియట్ గా వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో పూర్తిగా వాళ్ళ అవినీతి గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో గాని బయట గాని నిలదీస్తుంది. గత 10 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తే తెలంగాణ ప్రజల్ని నట్టేట్లా ముంచేసి తెలంగాణని పూర్తిగా కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి అప్పుల పాలు చేసి వదిలేసినటువంటి మీరు 60 రోజులు కూడా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయిపోయింది 420 హామీలు, ఇకేం లేదు, ఇక ఏం లేదు, వీళ్ళ మీద విరుచుకు పడతాం, తంతాం, కొడతాం, నరుకుతాం, రండలు ముండలు అని ఇష్టం వచ్చినట్టు చెప్పులతో కొడతామని చెప్పి చెప్పులు లేపినటువంటి వీళ్ళు ఈ రోజు ఏదో కేసీఆర్ ఒక సభ పెట్టంగానే 3 రోజులు జన సమీకరణ కోసం 5 జిల్లాల బాట పట్టి ఆ 39 మంది ఎమ్మెల్యేలు ఊరూరా తిరిగి జన సమీకరణ ఎవరు పెట్టినా కూడా జనాలు వస్తారు. జనాలు వచ్చినంత మాత్రాన రేపు పొద్దున ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి గతంలో ఎంత స్థాయి అక్కడ ఉందో ఈ రోజు కూడా ఎంత స్థాయి అక్కడ కాంగ్రెస్ కి ఉన్నటువంటి స్థానం ఏందో మీకు తెలుసు. అయినా కానీ నల్గొండ జిల్లాలో కూర్చొని ఆయన చూసిండు గతంలో ఎప్పుడు ఏదైనా సరే కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉంటుందండి, దానికి వ్యతిరేకంగా పోయేది. నేను అడుగుతున్నా, మీరు ఇంకా 2 రోజుల తర్వాత ఈ సభ పెట్టుకోండి, మీకు ఎవరు వద్దలేదు కదా. ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా చట్టసభల్లో వచ్చి ప్రశ్నించకుండా అక్కడ ఎక్కడో మీటింగ్ పెట్టుకొని 7 కిలోమీటర్లు ఉన్న ఆయన ఇంటికి అసెంబ్లీకి 7 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం ఇబ్బంది అయితే మరి 109 కిలోమీటర్లు ఉన్న నల్గొండ జిల్లాలో పోయి బహిరంగ సభలో పాల్గొంటాడండి. ఇది ఎట్లాంటి చోద్యం ఒక్కసారి ఆలోచించండి. ఏంది మీకు చట్టసభలు అంటే అంత అవమానమా? లేకపోతే చట్టసభల్లో కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడడానికి మీకు అంత అవమానమో లేకపోతే ఏం చెప్తారు అంటే ప్రతిపక్ష నేత కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల మధ్యకు పోయారు అంటే మరి చట్టసభలు ఎందుకండి? అందరం బయటనే సభలు పెట్టుకుందాము, మనం ఎందుకు బిల్లులు పాస్ చేసుకోవాలి? గతంలో మీరు కాళేశ్వరం బిల్లు లేకపోతే గతంలో ధరణి బిల్లు మీరు ప్రతిపక్షం లేకుండా కరోనా సమయంలో మీరు పాస్ చేసుకున్నట్లు అట్లనే చేసుకుందామా చెప్పండి. ఈ విధంగానే పోదామా అని అంటే మనకు చట్టం వద్దు, రాజ్యాంగం వద్దు, రాజ్యసభలు వద్దు, ఎన్నికలు వద్దు, ఎవరిష్టానుసారం వాళ్ళమే వెళ్దాం. మరి ఎందుకు ఆ రోజు ఎందుకు మరి నీకు చట్టసభలు అక్కర్లేనప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన తర్వాత మొన్న వచ్చి ఎందుకు నీ అధికారికంగా నువ్వు సంతకం పెట్టి ఒక ఎమ్మెల్యే అయినట్టుగా అసెంబ్లీలో వచ్చి ఎందుకు సంతకం పెట్టిపోయినావు? అప్పుడు నీకు అసెంబ్లీ కావాలి. నిన్న ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడానికి నీకు అసెంబ్లీ వద్దు. నువ్వెవరో హరీష్ రావునో లేకపోతే కేటీ రామారావును పంపించి మాట్లాడిచ్చేస్తావు. నువ్వు నిజంగా పార్టీ ఎమ్మెల్యేలు వారు మాజీ మంత్రులు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అంటే కేసీఆర్ ఎవరు? మరి కేసీఆర్ ఎవరు? కేసీఆర్ ఎవరు చెప్పండి నాకు. కేసీఆర్ తెలంగాణ సమాజానికి తెలుసు కదా, అందరూ తెలుసు కదా కేసీఆర్ ఎవరు అన్నది. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి కదా. ఆయన మాజీ ఇరిగేషన్ మంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖలో ఆయన ఇరిగేషన్ మంత్రిగా పెట్టింది కేసీఆర్ కదా. మరి తెలంగాణకి ఇంత ద్రోహం జరుగుతున్నప్పుడు, తెలంగాణ చట్టసభలో కూర్చొని అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీని అవమానిస్తున్నావా? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజానికాన్ని అవమానిస్తున్నావా? లేకపోతే 118 మంది శాసనసభ్యుల్ని అవమానిస్తున్నట్టువా? లేకపోతే నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడమే
నీకు ఇష్టం లేకపోవడము, నువ్వు ఎదుర్కోకపోవడము, అధికార ప్రభుత్వాన్ని నువ్వు అంటే ఫేస్ చేయడం ఇష్టం లేకపోవడమా? నువ్వు పోయి నువ్వు పబ్లిక్ మీటింగ్ పెట్టాలంటే ఇంకో 2 రోజులు సమయం లేదా? 15 తారీఖు తర్వాత నీకు పెట్టుకోవడానికి రాదా? ఎందుకు అసెంబ్లీ ఉన్నప్పుడే మీరే అన్నారు, అసెంబ్లీ సమయంలోనే ఇది డిసైడ్ చేసి ఇమీడియట్ గా తీసుకున్నటువంటి డిసిషన్ అన్నారు. ప్రజలు నీకు అక్కడ ఉండి లక్షల మంది చూస్తే ఇక్కడ కోట్ల మంది చూస్తారు కదా నువ్వు మాట్లాడే మాట. చట్టసభలు అనేది శాసనము, చట్టసభలు అనేది శాసనము. అక్కడ చేసినటువంటి తీర్మానం చట్టబద్ధం అవుతాయి. మరి నువ్వు ఎక్కడో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాట చట్టబద్ధం అవుతాయా? అక్కడ కూర్చొని ఇదే మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు? అసలు ఇష్టం వచ్చినట్ల వాళ్ళ ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ వాయిస్ రికార్డింగ్లు తెచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సంతకాలు పెట్టేసి వచ్చింది, ఒప్పందం చేసింది అని మాట్లాడిరు. ఆ తర్వాత మా భట్టి గారు కానివ్వండి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడిన తర్వాత మళ్ళీ హరీష్ రావుకు నోరు లేవలేదు ఎందుకు? వాళ్ళ ఏజెంట్లను అందరినీ పీకి పడేస్తాము అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళ నోట్ల నుంచి పెట్టలేదు మాటలు. ముందు అర్చిండ్రు. ఆ తర్వాత వాస్తవాలని ఒక ఇరిగేషన్ మంత్రిగా ఒక ఇరిగేషన్ మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా మేం కూర్చొని అసెంబ్లీలో మేము చెప్తున్నాం, మా మాట కరెక్టా, మీరు ఇష్టం వచ్చినట్ల ఎవరి వాయిస్ అంటే వాళ్ళు రికార్డింగ్ చేసుకొచ్చి అదే రికార్డ్ అని సుజాత గారు మళ్ళీ వస్తాం దగ్గరికి. రైట్ పుల్లారావు గారు, రైట్ మేడిగడ్డ విషయంలో కాళేశ్వరం విషయంలో డే 1 నుంచి అంటే ఎన్నికల ముందు మాట్లాడొద్దా? మీరు ఇందాక మాట్లాడారు కదండి, ఇచ్చారు చాలాసేపు ఇచ్చారు కదండి. చెప్పాలి కదా మేడిగడ్డ. ఇప్పుడు వాళ్ళు విమర్శించారు మేడిగడ్డలంట 2 పిల్లలు రొంగినంట. కాస్తన్న జ్ఞానం ఉంటే మేడిగడ్డ గురించి కాళేశ్వరం గురించి అన్నారము, లేకపోతే ఇంకా 3 ఏవైతే వీళ్ళు కట్టినరో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటివి 3 కట్టినరో ఆ 3 ప్రాజెక్టులో నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే అధికారులు నిన్న ఇచ్చినప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పిన 3టికి 3 ఇదే దుస్థితిలో ఉన్నాయి. అక్కడ 3ఇంటిలో నీళ్లు ఆపేయడం జరిగింది. ఒకవేళ గనక నీళ్లు అక్కడ ప్రవాహం కంటిన్యూగా జరిగితే 3టికి ఇదే ప్రమాదం పొంచి ఉంది. 2020లో కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఎన్టీకి కంప్లైంట్ చేయడము, 22లో కంప్లైంట్ చేయడము, 21లో కంప్లైంట్ చేయడం జరిగింది. 23లో ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం జరిగింది. కాబట్టి దాచిపెట్టారు, వాస్తవాలను దాచిపెట్టారు. ఎల్ఎన్టీ మా పరిధిలో లేదు, మేము రిపేర్ చేయమని అప్పుడే చెప్పేసి సుజాత గారు మళ్ళీ మిగిస్తా. పుల్లారావు గారు, అంటే ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్గా అంటే కాళేశ్వరం ఒక అవినీతి ప్రాజెక్ట్, కాళేశ్వరం ఒక అంటే పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్తూ వచ్చింది. ఆ టైంలోనే కొంత పిల్లలు కుంగినాయి బ్యాడ్ లక్లో. సరే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది. రైట్, దాని తర్వాత 5 మంత్రుల బృందం వెళ్ళారు, అక్కడ పవర్ పాయింట్ ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీలో చర్చ అంతా ఇదే. నిన్న కూడా మేడిగడ్డకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహా ఎంటైర్ ఎమ్మెల్యే ఎంఐఎం వీరంతా కూడా వెళ్ళారు. రైట్, ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే మేడిగడ్డ విషయంలో కాళేశ్వరం విషయంలో వైట్ పేపర్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారా? ఎంఐఎం వెళ్ళారండి. అదే పొలిటికల్ గా ఇంకా చాలా వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు కూడా పిల్లర్ లాగా వాళ్ళు కూడా వంగిపోయారు అనుకుంటున్నా. తప్పదండి, అరే అధికారంలో ఉంటే అటు పోతారు కదా. రైట్, అక్కడ ప్రాజెక్ట్ ని చూడడానికి రావడానికి లొంగిపోవడం మాట ఏంటన్నా మీరు? నేను ఒకటి అడుగుతున్నాను, బీజేపీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నారు, మేమేమన్నా దీని మీద ఏమన్నా ఇంటెలెక్చువల్సా, దీని మీద మాకేమన్నా వచ్చా, రాము కరప్షన్ ఉన్నదంటే ఏ ప్రభుత్వం అయినా వదలకూడదు. అది నేను కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం ఇక్కడ కరప్షన్ అనంటే వెంటనే దాని మీద హై పవర్ కమిటీస్ పెట్టి మంచి ఆఫీసర్లను తీసుకొచ్చి రిటైర్డ్ ఉన్న ఎవరైనా తీసుకొచ్చి అది మంచి ఎంక్వైరీ చేయించి ఒక స్ట్రాంగ్ కేసు వేయాలి. అంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్ సార్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ వచ్చేసింది. సరే, ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం వైట్ పేపర్ విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం మీద. అది చూడాలి, అది దాంట్లో ఏమొచ్చినాయి, పాత ఎలిగేషన్సా కొత్త ఎలిగేషన్సా. ఒకసారి ప్రభుత్వం వైట్ పేపర్ తీసుకొచ్చాక అది చాలా కేర్ఫుల్గా తేవాలి. ఎందుకంటే ఏ ఫ్యాక్చువల్ ప్రాబ్లం ఉన్నా అది బయటపడేస్తారు. సో అది మనం చూడాలి. నేను కరప్షన్ అక్కడ ఉన్నదంటే వెల్కమ్ చేస్తా. అలాగే కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పూర్వం జరిగిన కరప్షన్ కూడా బాగా తీసుంటే బాగుంది. ఆయన రెవెన్యూ రికార్డ్స్లో ఎవరెవరు భూములు కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చి కొన్నారు, ఎడ్ల బండిలో తిరిగే వాళ్ళు 100 ఎకరాలు ఎలా సంపాదించారు, ఏం చేయలేదు.
ఆయనకి ఆ 10 yearsలో ఆయన అవకాశం ఏంటంటే వదిలేశాడు. అది చాలా పొరపాటు చేశాడు. మనం వెళ్ళి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అని ప్రమాణ స్వీకారం అంటే దేనికి? ఆ కుర్చీ మీద కూర్చుని తినేయటానికి కాదు. ఫస్ట్ థింగ్ కాన్స్టిట్యూషన్ ఆనెస్టీ. సో తప్పకుండా కరప్షన్ ఉన్నదంటే ఐ వెల్కమ్ ఇట్. సీరియస్గా ఎంక్వైరీ చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి ధనం సంపాదించారు రాజకీయ నాయకులు? ఇంకా ఆయన వెనక్కు కూడా తిరిగి చూసి 2010 నుంచో ఎక్కడి నుంచో ఎవరు తిన్నారు, ఎక్కడికి వచ్చింది 2000 చేసి సార్ ఇప్పుడు మీరు పుల్లారావు గారు మీరు దాదాపు ఆరు దశాబ్దాలుగా మీరు రాజకీయాలు చూస్తున్నారు. గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు సార్. 4 దశాబ్దాలు చూస్తున్నారు. అంటే ప్రాంతీయ పార్టీల్లో రీజనల్స్లో అంటే ఒక ప్రభుత్వం పోగానే ఇంకొక ప్రభుత్వం ఎలిగేషన్ చేయడం సహజం. సరే ఎంక్వైరీలో ఏం జరుగుతుంది, ఏం కథ, శిక్షలు ఎరుగుపడతాయి అనేది సెకండరీ. మీరు ఏపీ చూసుకోండి, కేస్ స్టడీ వైసీపీ మీద టీడీపీ, టీడీపీ మీద వైసీపీ, రైట్. ఇక్కడ ఆ వయసు వరుస వస్తుంది, రైట్. ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అనేది సెకండరీ, రైట్. ఇందాక మీరు అన్నారు ఎంఐఎం 10 ఏళ్ళు బీఆర్ఎస్తో అంటగాగిన అనే వర్డ్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. అంటగాగిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తుంది అనుకోవచ్చా? 100% వాళ్ళ చరిత్రది. వాళ్ళతో స్నేహం వీళ్ళతో లేదు, వాళ్ళతో లేదు. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటారో ఫస్ట్ అల్లరి చేసేవారు. ఆ ముఖ్యమంత్రిని పిలిచి కూర్చోబోయా నీకేం కావాలంటే ఆ డీసీపీ కావాలంతే. వాళ్ళు ఆ డీసీపీ, ఆ డిప్యూటీ కమిషనర్ వాళ్ళతో స్నేహం. ఇది ప్రేమ. కేసీఆర్ వాళ్ళతో ప్రేమ అనుకున్నాడు. ఆయనకి తెలుసు, కేసీఆర్ కూడా సీనియర్ మ్యాన్. కేసీఆర్ గెలుస్తుంటే మేము గెలిపించేవాడు. ఆయన పక్కన మోటార్ సైకిల్తో కూర్చుంటాడు, తిరుగుతాడు. ఓడిపోయాడు, ఫినిష్. ఆయన కొత్త మొగలు ఎవరు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయాడంటే గుడ్ బై అంటాడు. అది ప్రేమ. వాళ్ళకి తెలిసింది దొంగ ప్రేమ. వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు. మాకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిటీని చూసుకోవాలి. ఆ డీసీపీ మా మాట వినలేదు అనుకో, ఆ కలెక్టర్ మా మాట వినలేదు, వాళ్ళు మొహాలు ఎవరు చూడరు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్ పని చక్కగా చేస్తారు. వాళ్ళు చేసినట్టుగా ఒక రికార్డుగా చేస్తారు. వాళ్ళకి అది ఏదో మనం 1 నెల క్రితం రేవంత్ రెడ్డి గారు ఆ అక్బరుద్దీన్ ఆ డైలాగ్ మన అందరికి జ్ఞాపకం ఉన్నది కదా. రేవంత్ రెడ్డి గారు నువ్వు బచ్చా నేను ఏం చేస్తానో చూడన్నాడు. నా దర్శనం నిన్ను అసలు దేశం నుంచి బయటకు పంపించేస్తాను అన్నాడు. దేశం నుంచి బయటకు పంపించి లండన్లో కలిసారు ఇద్దరు. మర్చిపోయారేమో. సో ఇద్దరు మనకి అది చాలా టెంపరీ ఫ్రెండ్షిప్. అది వాళ్ళ తప్పు కాదు, ఆయనకు అవసరం అంతే. ఇవాళ కాగలించుకుంటారు, వీళ్ళు ఓడిపోతే గుడ్ బై అంటారు. భానుగారు నిన్న మేడిగడ్డకి బీఆర్ఎస్ని ఇన్వైట్ చేశారు, బీజేపీని ఇన్వైట్ చేశారు, సిపిఐని ఇన్వైట్ చేశారు, ఎంఐఎం ఇన్వైట్ చేశారు. ఎంఐఎం సిపిఐ వెళ్ళింది, బీఆర్ఎస్ బీజేపీ పోలేదు. బీఆర్ఎస్ ఎలాగో పోదు, ఎందుకంటే వాళ్ళు నల్గొండలో మీటింగ్ పెట్టుకున్నారు. కాళేశ్వరం నిన్న కేసీఆర్ చెప్తున్నారు మీరంటే మేమే ఒకరోజు పోతామని, మేము కూడా వెళ్తామని, రైట్. బీజేపీ ఎందుకు పోలేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవినీతి జరిగింది కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంది. అక్కడ నుండి ప్రతిపక్ష పార్టీగా మేము కూడా వెళ్తాం. వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్లాల్సిన రూల్ మాకు లేదు. ఖచ్చితంగా మేము కూడా వెళ్ళి పరిశీలిస్తాం. అవినీతి ఎవరు చేసినా సరే దాన్ని ఉపేక్షించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా అవినీతి చేసిన వాళ్ళు జైల్లో ఉండాలి. అవినీతి చేసిన వాళ్ళు తీసుకుని వచ్చి మళ్ళా అసెంబ్లీలోనో ఈ చట్టసభల్లోనూ ఉంటే మంచిది కాదు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఉంటే పాత్రదారులు, సూత్రధారులు, కమిషన్దారులు, వాటాదారులు అందరూ బయటపడే పరిస్థితి తొందరలోనే ఉంది. ఒకటి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు పరచలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలలే అయింది వచ్చి అధికారంలో వచ్చి. కానీ ఓటు కోసం, గెలుపు కోసం హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అరే ఖజానా ఖాళీ అయిపోయింది, ఏ విధంగా హామీలు అమలు పరచాలని చెప్పి ఒక కన్ఫ్యూజన్ లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాదాపు 10 సంవత్సరాలు అవినీతిలో కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ మొత్తం పైసా కక్కించే బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంటుందండి. ఈ రోజు మాకు అధికారంలో తెలంగాణ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మోడీ గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు, ఏటీఎం అన్నారు, కేసీఆర్ ఫ్యామిలీ అన్నారు, మీరేం చర్యలు తీసుకోలేదే? అసలు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదే? వెంకటన ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారులు ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. అక్కడ అధికారులు కానీ ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు అక్కడ ఉంటే అధికారులు అధికార పక్షానికి తొత్తులుగా పనిచేస్తారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు బయట ఏమి వచ్చే అవకాశం లేదన్నా. ఈరోజు అధికారం కోల్పోయారు కాబట్టి పూర్తి స్థాయిలో
అన్ని నివేదికలు బయట వస్తాయి. దాని మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి మీ ద్వారా తెలియదు. ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు, సార్ నిన్న మీరు మేడిగడ్డ రేవంత్ రెడ్డి గారి టూర్ అంతా ఫాలో అయ్యారు. ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. మీరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అని ఎన్నికల ముందు ముద్ర వేసింది. ఇప్పుడు ఎన్నికల తర్వాత నిరూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓవరాల్గా ఏ పిల్లలు కుంగింది, ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఓవరాల్గా ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. అంటే ఈ అవినీతి మరకల్ని మీరు ఎలా కడుక్కుంటారంటే ఏం చెప్తారు? మీట్లో ఉన్నారు మిత్రమా, మీట్లో ఉన్నారండి వాసుదేవ్ రెడ్డి గారు, మీట్లో ఉన్నారు. మ్యూట్ అయిపోయారు మ్యూట్ లో వెంకట్ గారు ఎస్ మాట్లాడండి. ఇప్పుడు అవినీతి అయితే కదా మరకలు కట్టుకునేది. మా మాజీ మంత్రివర్యులు నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మీరు విచారణ చేయండి, విచారణ చేస్తే దోషులు ఎవరైనా శిక్షించండి, దానికి మేము కూడా సహకరిస్తామని స్వయంగా ఫస్ట్ అసెంబ్లీ జరిగినప్పుడే చెప్పినాం. వారు శ్వేతపత్రం ఫైనాన్స్ మీద కావచ్చు, లేకపోతే పవర్ మీద కావచ్చు, కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారు గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు. సో అప్పుడే మీరు స్వయంగా చెప్పడం జరిగింది, మీరు దేని మీద అయినా విచారణ చేసుకోండి, నిజంగా అవినీతి జరిగితే మీరు దోషులను శిక్షించండి, మీరు సెంట్రల్ కు రాయండి, సిబిఐ ఎంక్వైరీకి రాయండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు మీరు ఒక లెటర్ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం. కానీ మేమే అప్పీల్ చేసినాం కదా, వాళ్ళు కదా అడిగేది, వాళ్ళకంటే ముందు మేము కూడా చెప్పినాం, వారు చెప్తాం, దాన్ని కూడా మేము స్వాగతించినాం. రెండవది ఏంటి అంటే ఇవాళ అంటే ఇప్పుడు వారు లోతుకు పోతే కానీ ఏదైనా తెలుస్తుంది అండి. బయట నుంచి అనేకం మాట్లాడచ్చు, మనం బయట ఉండం కాబట్టి అనేక విషయాలు మాట్లాడతాం, కానీ లోతుకు పోతే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు కాబట్టి వారికి కూడా వాస్తవాలు ఏందనేది తెలుస్తుంది. ఇవాళ విషయాన్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కాళేశ్వరం మీద అవినీతి అక్రమాలు జరిగి ఉంటే మరి గతంలో బీజేపీ నాయకులు మీరు ఇంతకుముందు కూడా వెంకట్ గారు చెప్పారు, మీరు భానుప్రసాద్ అన్నకు. సో కాబట్టి నిజంగా ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పింది బీజేపీ ప్రభుత్వం, ఎంక్వైరీ చేస్తాం, లోపటేస్తాం, అరెస్టులు చేస్తామని. కానీ నిజంగా జరిగిలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయింది. రెండవది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు వాళ్ళని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది నిజంగా ఏంది అంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు బట్టగాల్చి మీదేసి కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు 97,000 కోట్లు ఖర్చు పెట్టిందని. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి 97,000 కోట్లు ఖర్చు పెడితే? ఇంకో క్వశ్చన్, నిన్న నల్లగొండలో కేసీఆర్ గారు పదే చెప్పారు, మీ వెంటబడతాం, మిమ్మల్ని వెంటాడతాం, మిమ్మల్ని నిద్రపోనివ్వం, పిల్లిలా పారిపోను పుల్ల అంటారు. కానీ నా రేవంత్ రెడ్డి గారు వారి కౌంటర్ ఏం చెప్పారు, మీరు వేటాడతారా, అల్లాటప్పగా మేము కూర్చుంటామా అంటే మీరు అవినీతి బయట పెడుతుంటే ఎదురుదాడి చేస్తున్నారు అని. ఇప్పుడు ఎదురుదాడి ఎట్లయితుందండి? కేఆర్ఎంపీకి సంబంధించింది నిజంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? రెండు మీటింగ్లు జనవరి 17వ తారీఖు నాడు, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్ల సారాంశం ఏంటండి? 2 రాష్ట్రాల ఈఎన్సీలు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం కాదా? ఆ యొక్క ప్రాజెక్టు సంబంధించి ఉద్యోగస్తులను పెడతాం, అక్కడ మా ప్రభుత్వం నుంచి సహకరిస్తాం, మా ప్రభుత్వం నుంచి సహకరిస్తాం, ఇద్దరు ఏఎన్సీలు మాట్లాడలేదా? ఈ విషయం లేట్ గా తెలిసింది. కనీసం నిజంగా వారికి నిజంగా తెలిసి ఉంటే 17వ తారీఖు నాడు, జనవరి 17వ తారీఖు నాడు మాట్లాడితే 18వ తారీఖు నాడు పత్రికలకు వస్తే కనీసం 19వ తారీఖు నాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించలే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు. మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మా ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా రేవంత్ రెడ్డి విషయం తెలియదు, వారికి అవగాహన లేదని చెప్పేది అందుకే కదా. అంటే మీకు ఏం జరుగుతుందో కూడా తెలియలేకపోయింది మీరు దీని విషయంలో. అందుకనే ఈ ప్రాజెక్టుల విషయంలో మిమ్మల్ని వెంటాడతాము. ఒక ప్రభుత్వంగా మా నాయకుడు ఏం చెప్పిండు, మీరు ప్రతిపక్షాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రానికి దగ్గర తీసుకెళ్ళండి, మేము కూడా మీ పక్షాల నుండి కొట్లాడతామని నిన్న కేసీఆర్ గారు సభా వేదిక నుంచి చెప్పింది వాస్తవం కాదా? వెంటాడతాం, వేటాడతాం అంటే అర్థం ఏంటి అండి? మేము ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ప్రజల సమస్యల పైన పోరాటం చేసేయాల్సిన బాధ్యత మాకు ఇచ్చింది కాబట్టి ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీస్తామనే విషయంలో దాంట్లో అర్థం అనే విషయం మీరు గమనించాలనే విషయాన్ని సందర్భంగా మీరు అవినీతి జరగలేదు, అక్కడ ఏం జరగలేదు, మీరు అవినీతి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అవినీతి ముద్ర అవినీతి సుజాత గారు ప్లీజ్. అవినీతి జరగలేదు అని అంటే ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నాం కదా. నిన్న క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంత క్లియర్ గా అధికారులు అది రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసిందో, కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిందో, లేకపోతే కేసీఆర్ మీద ఉన్న కోపంతో క్రియేట్ చేసిందో కాదు కదా. అది తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల కష్టం, తెలంగాణ ప్రజలు రక్తాన్ని ఓడించి కట్టినటువంటి, తెలంగాణ ప్రభుత్వానికి కట్టినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బుని తీసుకొని పోయి కాళేశ్వరంలో 1,39,000 కోట్ల రూపాయల్ని
అంచనా వేసి 97,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు వడ్డీ కట్టి దాని మీద మోటార్లు కాలిపోయి అది పిల్లర్లు వంగిపోయి రకరకాల తమ్ముడు ఆగన్ మీరు మాట్లాడినప్పుడు కామున రకరకాల ఇబ్బందులు అయితే మేం కట్టిన నాగార్జున సాగరు, నెట్టెంపాడు, భీమా, శ్రీశైలం ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టింది. మరి ఒక్క పిల్లలు వంగలేదు, ఒక్క ప్రాజెక్టు ఈ విధంగా నష్టం జరగలేదు. కానీ మేము ఆ రోజు ఏదైతే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చినామో దాన్ని 38,000 కోట్లతో పూర్తయ్యే దాన్ని తీసుకొని వచ్చి రీడిజైన్ పేరు మీద, ఎత్తిపోతల పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలకు దాన్ని మార్చేసి, ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ మీకు దాని మీద కమిషన్లు రావు కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరు మీద చేసి 1,00,000 కోట్లు దన్నుకునే విధంగా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు, అవసరమంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతా అంటున్నారు. చేయండి కదా, వారు కూడా ఓకే అంటున్నారు కదా. మీరు అడిగిన నేను సమాధానం చెప్తున్నానండి. మేము చేస్తున్నాం, ఎందుకు వదులుతాం? బరాబర్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వము, గత ప్రభుత్వము తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, ఎంత దోపిడీ చేసింది, ఎంత దోచుకున్నది తెలంగాణ ప్రభుత్వము, ఆనాడు ఎంత అవినీతి చేసింది. ఒక్కటే శివ బాలకృష్ణ అనే కేవలం ఒక మెంబర్ రేరాలో తీసుకుంటే ఆయన 1,000 కోట్ల ఆస్తులు వెళ్తాయి. ఆయన వెనకాల కేటీఆర్ లాంటి అంటే ఆయన ఎంత మందికి బినామీలుగా ఉన్నాడో కేటీఆర్ ఈ రోజు వందలాది వేలాది ఎకరాలు ఈ రోజు ధరణిల పేరు మీద దోసుకున్నారు. ప్రతి ఒక్కటి తీస్తాం, ఏది వదలం. వీళ్ళు ఈ రోజు అంటున్నారు సిబిఐకి అప్పచెప్పాలి అంటున్నారు. సిబిఐకి ఇప్పుడు అప్పచెప్పడం కాదండి, గతంలో మీకు అవకాశం వచ్చిండే. తెలంగాణలో నిజంగానే మీరు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండింటే మీరు ఒకవేళ ఇక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో ఉండింటే కేంద్రంలో సిబిఐ, ఈడీ ఇలాంటి రకరకాల సంస్థలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఒక్క నోటీస్ పోలేదు? కేవలం వచ్చినప్పుడల్లా భాను గారు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సాయి రెడ్డి మాటలకు అంతరార్థం ఏంటి? కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ మిత్రుడు తెలంగాణలో లేడు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మళ్ళీ రాజధాని కావాలంట, తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందంట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బాధపడుతుండ్రో ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రోజు తెలంగాణ మీద పడ్డారు అని అంటే ఏ విధంగా ఉందో వీళ్ళ మిత్రబంధం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. భాను గారు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మేడిగడ్డలో మాట్లాడుతున్నారు. సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పి ఒక సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా? ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? సిబిఐకి ఇస్తే కేసీఆర్ను గిల్లుకుందామని, కేసీఆర్ మేనేజ్ చేద్దామని మరొక బలమైన కామెంట్. సిబిఐ ఎంక్వైరీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, సిఫార్సు ఏమని చెప్పండి. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఈరోజు పెట్టమని చెప్పండి. వస్తుంది, జరుగుతుంది. ఎవరెవరు తప్పు చేస్తారు అందరి మీద సిఫార్సు ఆయన చేతిలో అధికారం పెట్టుకున్నాడు కదా, సిఫార్సు ఏమని చెప్పండి. వాళ్ళ చేతిలో పెట్టుకొని మా మీద విసిరితే ఎట్లండి? వాళ్ళ చేతిలో పెట్టుకొని మా మీద విసిరితే ఎట్లా? పుల్లారావు గారు పెద్దోళ్ళు ఉన్నారు, చెప్పమని చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ రావంటే రాష్ట్ర ప్రభుత్వం ఇమ్యూనిటీ సిబిఐ మీ చేతిలో ఉంది, సరే అనుమతి కావాలి. ఒక సిట్టింగ్ జడ్జిని ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అని జుడిషియల్ ఎంక్వైరీ అనుకుంటున్నా. హరీష్ రావు గారు ఏం చెప్పకుండా సైలెంట్ గా ఆయన ఓన్ వెహికల్స్ లో ఆ సీఎం అక్కడ ఉన్నప్పుడు చేరవలసింది. నేను వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ ఒక్కడే రావాల్సి. మొత్తం ఆ టోను, ఆ పబ్లిసిటీ ఇమేజే కదా, పాలిటిక్స్ అంతా ఇమేజే కదా. లేకపోతే రోడ్డు మీద నలిసి వెళ్ళి పక్క పిల్లమ్మ కాగలించుకోవటం ఏంటి, అక్కడ టీ తాగటం ఏంటి, అది చేయవలసింది. ఒక మంచి అవకాశం మిస్ అవ్వాలి. నా సలహా తీసుకుని ఉంటే హరీష్ రావు గారిని, నువ్వు వెళ్ళు అక్కడ చెప్పండి వాసుదేవ్ రెడ్డి గారు చంపేస్తారు అక్కడ, ఏం చేస్తారు ఆయన అంటే మంచి మర్యాద. ఆయన ఒక్కడే వెళ్ళవలసి. వచ్చా ఆ మీటింగ్ కి, రేవంత్ రెడ్డి మీటింగ్ కి ఆయన వాళ్ళ బస్సులో వెళ్ళక్కర్లేదు, ఆయన కారులో ఒక్కడే వెళ్ళవలసి. మొత్తం ఆ కెమెరాలు అన్ని ఆయన మీద పడిపోదు, ఒక్కడే మిస్ అవ్వకూడదు. కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ స్ట్రాటజీతో పోతే వీళ్ళకు స్ట్రాటజీ ఉంటుంది కదా. స్ట్రాటజీ అదే స్ట్రాటజీ ఉన్నది కాబట్టి ఓడిపోతా ఉంటారు.
స్ట్రాటజీ ఉన్నది కాబట్టి యాత్రలకు మాధురి వెళ్తారు, గారు, please తగ్గించుకుంటారు. స్ట్రాటజీ ఉన్నది కాబట్టి మనం ఫెయిల్ అవుతా ఉంటాం. Right, నేను please. అంటున్నా, మాధురి గారు. ఆలోచించుకోండి. నిన్న ఈ మిస్టేక్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఆయన ఒక్కడే వెళ్ళవలసింది. ఏం చేస్తారు? స్టన్ అయిపోతారు అందరూ. పుల్లారావు గారు మీరు అడిగిన దానికి ఇప్పుడు మేము స్పష్టంగా చాలా సందర్భాలు చెప్పినాము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ముఖ్యంగా మీరు అసెంబ్లీ కూడా చూసి ఉంటారు. మొన్న అసెంబ్లీ జరిగితే కనీసం పట్టుమని 15 నిమిషాలు కంటిన్యూగా అవకాశం ఇవ్వకుండా ఒక హరీష్ రావు అనే ఒక వ్యక్తి మాట్లాడితే 8 మంది మంత్రులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా దాడి చేసింది. ఒకటి. రెండవది, ఇవాళ అసలు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ఎందుకు పెట్టిన పుల్లారావు గారు మీకు తెలియదా? ఇలా మేము కేఆర్ఎంపీ పైన సభ పెట్టిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ప్రాజెక్టు పెట్టిన విషయం అర్థమైతే లేదా? ఒక పక్క మీరు చెప్పండి, పెద్దలు బడ్జెట్ బడ్జెట్ కు సంబంధం లేకుండా బడ్జెట్ మీద ఒక నిమిషం మీరు అధికారంలో ఉన్నారంటే ఉర్రాత ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టు మాట్లాడండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. విత్ లెక్కలతో సహా ప్రూఫ్స్ తో సహా మాట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు. వట్టిగానే మాట్లాడితే కుదరదండి. మాట్లాడిన దానికి సమాధానం చెప్తా ఉన్నాను. పుల్లారావు గారు మాట్లాడిన దానికి వారు ఒక రాజకీయంగా చేసుకుంటే ఒక డ్రామా అది. ఆ డ్రామాలో మేమెందుకు పోతామండి? తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. టూరిస్ట్ స్పాట్ గా రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. మేము కూడా స్పాట్ గా మిగిలిపోనున్నది భవిష్యత్తులో. తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిందే. దాని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వారి చర్చ కాకం. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, వాసుదేవ్ రెడ్డి గారికి, భానుప్రకాష్ గారికి,